Hello aspirants, welcome back to my channel. In which of the following states is Sirohi Shirui National Park located? క్రింది వానిలో ఏ రాష్ట్రంలో సిరోహి షిరూయి జాతీయ ఉద్యానవనం ఉంది? ఆప్షన్ సి మణిపూర్. Which Indian train runs between Mumbai and Ahmedabad with no intermediate stops? ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య ఇంటర్మీడియట్ స్టాపులు లేకుండా నడిచే భారతీయ రైలు ఏది? ఆప్షన్ సి వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో ప్రాజెక్ట్ ఏ నగరంలో ఉంది? ఆప్షన్ బి కోల్కతా. ది బాక్రా నాంగల్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? బాక్రా నంగల్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? ఆప్షన్ సి సట్లజ్. ది ఫేమస్ ఖుజురాహో గ్రూప్ ఆఫ్ monuments in Madhya Pradesh was built by the rulers of which dynasty? మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ ఖుజురాహో స్మారక చిహ్నాల సమూహం ఏ రాజవంశ పాలకులచే నిర్మించబడ్డాయి? ఆప్షన్ ఏ చందేలా. ది బుక్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ ఇండియన్ లీడర్? మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకం ఏ భారతీయ నాయకుడి ఆత్మకథ? ఆప్షన్ బి మహాత్మా గాంధీ. వెన్ వాజ్ ద ఫస్ట్ బడ్జెట్ ఆఫ్ ఇండియా ప్రెజెంటెడ్? భారతదేశపు మొదటి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ బి 1860. 1860వ సంవత్సరంలో భారతదేశపు మొట్టమొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ హైకోర్ట్స్ ఇన్ ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలలో హైకోర్టుల రాజ్యాంగానికి ఇచ్చింది? ఆప్షన్ బి ఆర్టికల్ 241. According to Census of India 2011, in which of the following states was the scheduled caste SC population not recorded? 2011 భారత జనాభా లెక్కల ప్రకారం క్రింది ఏ రాష్ట్రంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ జనాభా నమోదు కాలేదు? ఆప్షన్ ఏ నాగాలాండ్. విష్ణు ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో విష్ణు పండుగ జరుపుకుంటారు? ఆప్షన్ బి కేరళ అండ్ తమిళనాడు. కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో విష్ణు పండుగను జరుపుకుంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ స్టేట్స్ దట్ ద ప్రైమ్ మినిస్టర్ షుడ్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్? ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమించాలని ఈ క్రింది ఆర్టికల్లో పేర్కొంటుంది. ఆర్టికల్ 75. Which fair is called the Mahatirtha Kumbh of the సిహ్రియాలా? సిహ్రియాల మహాతీర్థ కుంభ్ అని ఏ ఉత్సవాన్ని పిలుస్తారు? సీతాబరి. వేర్ ద కాజలితీస్ ఫెస్టివల్స్ ఈజ్ సెలబ్రేటెడ్?
కాజలతీజ్ పండుగ ఎక్కడ జరుపుకుంటారు? ఆప్షన్ బి బుండి. ప్రొవిజన్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ అండర్. రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాల నిబంధనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఆర్టికల్ 36 to 51. According to the Census of India 2011, which state has the largest number of Muslim population? 2011 భారత జనాభా లెక్కల ప్రకారం అత్యధిక ముస్లిం జనాభా కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. Which country has the technology for a new bullet train project straight in 2025? 2025లో ప్రారంభమైన కొత్త బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏ దేశం సాంకేతికతతో ఉంది? ఆప్షన్ డి జపాన్. వాట్ డస్ ఐఆర్సిటిసి స్టాండ్ ఫర్ ఇన్ ఇండియన్ రైల్వేస్? భారతదేశ రైల్వేలో ఐఆర్సిటిసి స్టాండ్స్ ఫర్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. వేర్ డిడ్ ఫ్రీ వైఫై ఫస్ట్ స్టార్ట్స్ ఆన్ ఇండియన్ రైల్వేస్? ఇండియన్ రైల్వేలో ఫ్రీ వైఫై మొదట ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ ఏ ముంబై సెంట్రల్ స్టేషన్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఘాటి శక్తి స్కీమ్? గతి శక్తి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. When was the railway budget merged with the general budget? రైల్వే బడ్జెట్ ఎప్పుడు సాధారణ బడ్జెట్ తో విలీనం చేయబడింది? 2017 సంవత్సరంలో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ యూజ్డ్ ఫర్ రైల్వే టికెట్స్? రైల్వే టికెట్ల కోసం ఉపయోగించే సాఫ్ట్వేర్ పేరు ఏమిటి? ఆప్షన్ బి ఐఆర్సిటిసి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రైట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియన్ రైల్వేస్? భారత రైల్వేలోని అతిపెద్ద సరుకు రవాణా ప్రాజెక్ట్ పేరు ఏమిటి? డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమవుతున్న కొత్త సెమీ హై స్పీడ్ రైలు పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూ సెమీ హై స్పీడ్ ట్రైన్ దట్ విల్ స్టార్ట్ ఆపరేటింగ్ ఇన్ 2025? వందే మెట్రో. When was the electric locomotive first introduced in the railways in India? భారతదేశంలో రైల్వేలో మొదటిసారిగా ఎలక్ట్రిక్ ఇంజిన్ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ ఏ 1925 ముంబై. 1925 సంవత్సరంలో ముంబైలో భారతదేశంలో మొదటిసారి ఎలక్ట్రిక్ ఇంజిన్ ప్రవేశపెట్టడం జరిగింది. వేర్ వాజ్ ద వందే భారత్ ట్రైన్ డిజైన్డ్ అండర్ మేక్ ఇన్ ఇండియా మ్యానుఫ్యాక్చర్డ్? మేక్ ఇన్ ఇండియా కింద రూపొందించిన వందే భారత్ రైలును ఎక్కడ తయారు చేశారు? ఆప్షన్ ఏ చెన్నై. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అట్ చెన్నై.
Which organization has raised India's growth forecast for financial year 2025-26 to 6.6%? 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను 6.6%కి పెంచిన సంస్థ ఏది? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. In the upcoming census of India, which new major data component will be included for the first time? రాబోయే భారత జనాభా లెక్కల్లో మొదటిసారిగా లేదా చాలా కాలం తర్వాత ఏ కొత్త ప్రధాన డేటా భాగాన్ని చేర్చనున్నారు? ఆప్షన్ బి, క్యాస్ట్ డీటెయిల్స్ బియాండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఆర్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ కులాలు లేదా తెగలకు అతీతంగా కుల వివరాలు. Which state in India appointed an IFS officer as the Secretary for Protocol, FDA and Diaspora Affairs recently? భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల ప్రోటోకాల్, ఎఫ్ఐడి అండ్ డయాస్పోరా వ్యవహారాల కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారిని నియమించింది? మహారాష్ట్ర. Which summit is themed India and the Old Order preparing for 2047? భారతదేశం మరియు ప్రపంచ క్రమం 2047 కోసం సిద్ధమవుతుంది అనే ఇతివృత్తంతో ఏ శిఖరాగ్ర సమావేశం జరిగింది? ఆరావళి సమ్మిట్ 2025 organized by JNUSAS. Which country did India contradict concerning an alleged pledge to stop importing oil from Russia? రష్యా నుండి చమురు దిగుమతిని నిలిపివేస్తామని చెప్పబడుతున్న ప్రతిజ్ఞకు సంబంధించి భారతదేశం ఏ దేశాన్ని వ్యతిరేకించింది? అమెరికా. Which large-scale mock exercise was carried out by India in 2025 to test civil defense readiness? పౌర రక్షణ సిద్ధాంతాలను పరీక్షించడానికి 2025లో భారతదేశం ఏ పెద్ద ఎత్తున మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించింది? ఆపరేషన్ అభ్యాస్. Which major day is celebrated in India on 23rd August to make a milestone in the Indian space program? భారత అంతరిక్ష కార్యక్రమంలో ఒక మైలురాయిని గుర్తు చేసేందుకు ఆగస్టు 23న భారతదేశంలో ఏ ప్రధాన దినోత్సవాన్ని జరుపుకుంటారు? నేషనల్ స్పేస్ డే. Which amendment to the Constitution of India reserves 33% seats for women in Lok Sabha and state assemblies? భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33% సీట్లు రిజర్వేషన్ చేయబడ్డాయి? 106th amendment. 106వ సవరణ. Who became the 26th Chief Election Commissioner of India in February 2025? ఫిబ్రవరి 2025లో భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరయ్యారు? జ్ఞానేష్ కుమార్.
Which year's census of India will include caste questions for OBCs also? ఏ సంవత్సరం భారతదేశ జనాభా లెక్కల్లో ఓబీసీల కుల ప్రశ్నలు కూడా చేర్చబడతాయి? ఆప్షన్ సి 2027. Which states tableau won first prize in the state or union territory category at the Republic Day Parade 2025? 2025 గణతంత్ర దినోత్సవ ప్యారెడ్లో రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతం విభాగంలో ఏ రాష్ట్ర శకటం మొదటి బహుమతిని గెలుచుకుంది? ఉత్తరప్రదేశ్. How many medals did India win in the Paris 2024 Olympics? 2024లో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో భారతదేశం మొత్తం ఎన్ని పతకాలు గెలుచుకుంది? ఆప్షన్ బి 6. 6 పతకాలను గెలుచుకుంది. నీరజ్ చోప్రా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? నీరజ్ చోప్రా ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడు? ఆప్షన్ బి జావెలిన్ త్రో. థామస్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? థామస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్ ఏ బ్యాడ్మింటన్. Who was the new Indian cricket team captain in 2025 ODI format? 2025లో భారత క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్ ఎవరు ఓడిఐ ఫార్మాట్లో? ఆప్షన్ ఏ శుభ్మన్ గిల్. దావిస్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? దావిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? టెన్నిస్. దురాన్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? దురాన్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? ఫుట్బాల్. రంజీ ట్రోఫీ ఏ స్థాయిలో ఆడబడుతుంది? రంజీ ట్రోఫీ ఈజ్ ప్లేడ్ అట్ విచ్ లెవెల్? నేషనల్ లెవెల్. Who was the first Indian to win a Grand Slam title? గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ మహేష్ భూపతి. సబ్ రోటో కప్ ఏ క్రీడకు సంబంధించినది? సబ్ రోటో కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? ఆప్షన్ ఏ ఫుట్బాల్. రాణి రాంపాల్ ఏ క్రీడకు సంబంధించినది? రాణి రాంపాల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? ఆప్షన్ ఏ హాకీ. ద్రోణాచార్య అవార్డ్ ఏ రంగంలో ఇస్తారు? ద్రోణాచార్య అవార్డ్ ఈజ్ గివెన్ ఇన్ విచ్ ఫీల్డ్? స్పోర్ట్స్ కోచింగ్. బజ్రంగ్ పునియా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? బజ్రంగ్ పునియా ఏ క్రీడకు చెందినవారు? రెస్లింగ్. ఫర్ వాట్ అచీవ్మెంట్ ఈజ్ ద అర్జున్ అవార్డ్ గివెన్ టు ఇండియన్ అథ్లెట్స్? భారత క్రీడాకారులకు అర్జున అవార్డ్ ఇవ్వబడే అంశం ఏమిటి? అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్. Which Indian athlete won a gold medal at in 2023 World Athletics Championships? 2023లో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత్కు స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారుడు ఎవరు?
ఆప్షన్ ఏ నీరజ్ చోప్రా, ఆప్షన్ బి బజరంగ్ పునియా, ఆప్షన్ సి రవికుమార్ దహియా, ఆప్షన్ డి దీపక్ పునియా. దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆన్సర్ తెలియాలి అని అనుకున్న వాళ్ళు ఆన్సర్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ aspirants. Stay tuned, learn more.